ఇవాల్టి విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ అత్యద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారకులు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మీకు ఈ నీటిపారుదల రంగం మీద కానీ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ముఖ్యంగా రైతాంగ సంక్షేమం మీద కానీ ఉన్నటువంటి శ్రద్ధ గత పాలకులు ఎవరికీ లేదు. ఇది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇవాళ మీరు ఏ గేట్లయితే ఈ గోదావరి నది మీద సరార్దర్ కాటన్ యొక్క ఆశయంతో ముందుకొచ్చాయో ఆ గేట్లు పాడైపోతే వాటిని తిరిగి బాగు చేయాలనేటువంటి కనీస ఆలోచన లేనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం చూసాం. అయితే ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 58 గేట్లకి ఆ రోజున రిపేర్లు చేసి కొత్తవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మిగిలినటువంటి 117 గేట్లకి 150 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి వాటితోటి ఇవాళ కొత్తగా గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచన మనందరం చేస్తున్నామో దాన్ని సాకారం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అటువంటి ఒక దార్శనికత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ఒక విషయమని కాదు, మా అదృష్టం వారితో కలిసి అనేక సందర్భాల్లో కేబినెట్ మీటింగులు కానీ ఇతర మీటింగుల్లో కొన్ని పాల్గొన్నప్పుడు మాకు అర్థమయ్యేటువంటి విషయం, ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అది రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఆమూలాగ్రం కూడా పరిశీలించి వాటికి సరైనటువంటి పరిష్కారం చూపించగలిగినటువంటి ధీశాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఉంది. ఈ దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పేదవాడి కోసం పార్టీని ప్రారంభించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మరో పక్కన, వీరిద్దరికీ పైన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఈ మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మన ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి డెల్టా ఆధునీకరణ విషయం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గేట్లని కొత్తవి ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే మించి అన్నదాత సుఖీభవ అనేటువంటి పేరుతోటి రైతాంగ సంక్షేమం కోసం కృషి చేయటం కానివ్వండి, రైతు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి దానికి ఇచ్చే ధనాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో 24 గంటల లోపులోనే వేసేసేటువంటి మహత్తర కార్యక్రమం కానివ్వండి, పేద మహిళలకి, వితంతువులకి అందరికీ కూడా అద్భుతమైనటువంటి పెన్షన్ల కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ తెలుసు, మీ మొహాల్లో చిరునవ్వు వినపడుతుంది ఆ కార్యక్రమం గురించి చెప్పగానే. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవాళ మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా చూసుకుంటే 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లినటువంటి ధీశాలి ధీమంతుడు మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, వారి ఆధ్వర్యంలోనే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు, కొత్తపేట ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు చెప్పినట్లుగా ఏవైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడానికి ఖచ్చితంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సరైనటువంటి కార్యాచరణ ఉంది. ఆ కార్యాచరణను అమలు చేసి ఇప్పటికే సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలం చేయాలనేటువంటి మాటని మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మిమ్మల్ని ఒక చిన్న కోరిక చివరిగా ఒక డైరెక్షన్ ఇమ్మని, ఇరిగేషన్ వాళ్ళు ఈ పిచ్చుకుల్లంక ప్రాంతం 62 ఎకరాలుంటే దీన్ని మనం కొంత 20% మాత్రమే వాడుకోవాలనేటువంటిది ఆ రోజున టూరిజంకి ఇచ్చినప్పుడు చెప్పారనేటువంటి జీవో ఉంది. దయచేసి దాన్ని ఒకసారి తమరు చూసి దీన్ని మొత్తం కూడా టూరిజంకు వాడుకోవడానికి వీలుగా ఆ జీవోని అమెండ్ చేయవలసిందిగా తమని అందరి తరపున కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మాకు ఈ అవకాశం కల్పించిన మీకు మా జనసేన పార్టీ తరపున కూడా, కూటమి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి.
అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే మన గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి ఇక ధవళేశ్వరం బ్యారేజీ. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మనందరికీ తెలుసు, మన పూర్వీకులు కూడా మనతో చెప్తూ ఉండేవారు, ఈ ధవళేశ్వరం బ్యారేజీ లేనప్పుడు, ఈ యొక్క కాటన్ మహాశయుడు ఇక్కడ ఆనకట్ట నిర్మాణం చేయనప్పుడు ఈ గోదావరి జిల్లాల్లో కనీసం తినడానికి తిండి లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో తాటికాయలు, అదేవిధంగా దుంపలు, కలగదుంపలు, తేగలు ఇటువంటి వాటి కూడా దొరకకపోతే బంక మన్నులో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండేవి. అటువంటి స్థితి నుంచి కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాతే, ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాతే ఈవేళ మనం 2 పూటల గోదావరి జిల్లా ప్రజలు అన్నం తినడమే కాదు, గోదావరి జిల్లా మరి పచ్చగా ఉండడమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం అని పిలవబడుతుంది అని అంటే దానికి యొక్క ధవళేశ్వరం బ్యారేజే దానికి మూలం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ప్రమాదభరితంగా ఉందని సాక్షాత్తు సిడబ్ల్యూసి హెచ్చరించిన ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయి ఏదైనా ఇబ్బంది వస్తే 2 ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఎడారిగా మారిపోతాయని సిడబ్ల్యూసి హెచ్చరించినా కూడా గొడ్డల పార్టీ పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోదావరికి 50 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి స్థితిలో ఈ గోదావరి బ్యారేజీ గేట్లు కనుక ఏదైనా ప్రమాదం ఏర్పడితే మన గోదావరి జిల్లాల భద్రతకే ముప్పు ఏర్పడేటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, ఆ గేట్లే కనుక కొట్టుకుపోతే మరి ఒక చుక్క నీరు లేకపోతే మన వరి పంట ఎక్కడ ఉంటుంది, మన కొబ్బరి చెట్టు ఎక్కడ ఉంటుంది, మన ఆక్వా ఎక్కడ ఉంటుంది? నీరు లేకపోతే మళ్ళీ గోదావరి జిల్లాలు మళ్ళీ ఒక ఎడారి మాదిరిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నా కూడా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ కనీసం 10 పైసలు కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజీకి కేటాయించలేదని అంటే ఈ గోదావరి జిల్లా ప్రజల మీద గొడ్డల పార్టీ ఏ రకంగా కక్ష సాధించిందో ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి స్థితిలో ఆ రోజు 2016లో 32 కోట్లు ఇచ్చి 54 కొత్త గేట్లను ఈ ధవళేశ్వరం బ్యారేజీకి ఇచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈరోజు 150 కోట్ల రూపాయలతోటి మిగిలినటువంటి 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసింది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజు ఈ రోజు కూడా ఈ గోదావరి డెల్టాకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే, ఈ యొక్క గోదావరి డెల్టాకు అన్యాయం చేసింది, ద్రోహం చేసింది గొడ్డల పార్టీ అనే విషయాన్ని గోదావరి ప్రజలు గుర్తించుకోవాలనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనందరం కూడా చూసాం గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ఏ కాలువలో గాని ఏ డ్రైన్ లో గాని ఎక్కడ కూడా తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఏ లాకులకి, ఏ షట్టర్స్ కి, ఏ డోర్స్ కి మరామతులు మాట్లాడుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో మన గోదావరి జిల్లాలో మనం చూసినటువంటి పరిస్థితి లేదు. కానీ మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు పెద్ద ఎత్తున మెయింటెనెన్స్ మరి ఏదైతే కాలువలు కానీ డ్రైన్లు కానీ సిల్ట్ తీయడం దగ్గర నుంచి, వీడి రిమూవల్ దగ్గర నుంచి, ఆ లాకులు మరామతులు కాడి నుంచి అన్ని కూడా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మళ్ళీ ఈరోజు గోదావరి డెల్టా పనులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క గోదావరికి సంబంధించినటువంటి
మన స్థానికమైనటువంటి శాసనసభ్యులు, ఉభయ గోదావరి జిల్లాల శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ గోదావరి జిల్లా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఈ డెల్టా మోడరేషన్ మీద ఆయన దృష్టిలో పెడితే మొన్న రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఆ 36 ప్రాజెక్టులు కూడా ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు కంప్లీట్ చేస్తామంటూ దేశ చరిత్రలో ఒక ఇరిగేషన్ క్యాలెండర్ నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తే ఆ ఇరిగేషన్ క్యాలెండర్ 36 ప్రాజెక్టులో మన గోదావరి డెల్టా మోడరేషన్ కూడా ఒకటిగా చేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క గోదావరి జిల్లా రైతు బిడ్డగా నేను కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మనందరి తరపున కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మనందరం కూడా ధాన్యం మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో 6 గాలం పగలనక రాత్రనక ఎండనక వాననక 6 గాలం కష్టపడి పంట పండిస్తే ఆ పండించినటువంటి పంట ధాన్యం అమ్ముకోవాలని అంటే మనందరం కూడా చూసేవాళ్ళం. రైస్ మిల్లుల దగ్గర 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బారులు తీరి ట్రాక్టర్లు లారీలు, కొంతమంది రైతులైతే ట్రాక్టర్లకి జాకీలు పెట్టేవారు. జాకీలు పెట్టారేంటని అడిగితే మేము ఈ ట్రాక్టర్ లోడ్ తీసుకొచ్చి 5 రోజులైంది, ట్రాక్టర్లు టైర్లు పోతాయని చెప్పి జాకీలు పెట్టుకుని పగలు రాత్రి అన్నం లేకుండా ఆ రైతులు డ్రైవర్లు ఆ రైస్ మిల్లుల దగ్గరే పడి గాపులు కాసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో మనం చూస్తాం. ఆ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇటు రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, అమలాపురం, రామచంద్రాపురం 5 రోజులు ఇక్కడే కూర్చుని గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆయన తణుకులో 14-15 కిలోమీటర్లు సైతం మన్ను టెండల్లో పాదయాత్రలు సైతం చేసి ఆ రోజు మన కల్లాలలో ఉన్నటువంటి ధాన్యం కొంతమేర నా ప్రభుత్వం కొనుగోలు చేసిగలిగింది అంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం అటువంటి ఇబ్బందులు ఎక్కడా లేకుండా ఈ 2 సంవత్సరాల్లో మీకు నచ్చినటువంటి మిల్లుకు, మీకు నచ్చినటువంటి ఊరికి మనం ధాన్యం తోలుకుంటూ ఉన్నాం. ధాన్యం తోలినటువంటి 48 గంటల్లోనే మన అకౌంట్లోకి ధాన్యం డబ్బులు పడుతూ ఉన్నాయనంటే ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి అని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని ఈ రోజనే కాదు, ఎందుకంటే మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో 100% 100% స్ట్రైక్ రేట్ తో ఏ రకంగా అయితే 60-70 వేలు ప్రతి నియోజకవర్గంలో మెజార్టీనిచ్చి కూటమిని ఏ రకంగా అయితే గెలిపించారో రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా మన గోదావరి జిల్లాలో మన రైతాంగం పట్ల ఇంత శ్రద్ధ పెట్టి మనకు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు